యూపీలోని కాన్పూర్ నగరంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్న ఒక హోంగార్డు పైన ఓ మహిళ నడి రోడ్డుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనిఫామ్ ధరించి విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఓ మహిళ చెంపదెబ్బలు కొడుతూ తన్నుతూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, పూర్తి వివరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలోని గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కార్గిల్ పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద శనివారం రోజు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హోంగార్డ్ తన విధుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ఓ మహిళ అతడితో వాగ్వాదానికి దిగింది. మొదట మాటామాట పెరిగినా ఈ వివాదం క్రమంగా ఘర్షణగా మారింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఇక వైరల్ అవుతున్న వీడియోలో మహిళ హోంగార్డ్ యూనిఫామ్ను పట్టుకొని గట్టిగా అరుస్తూ కనిపిస్తోంది. ఆ తర్వాత చెంపదెబ్బలు కొట్టడం, తోసేయడం, తన్నడం వంటి దృశ్యాలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నవారు చూస్తుండగానే ఈ ఘటన జరగడం మరింత చర్చకు దారితీస్తుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోకి రావడంతో గంటల వ్యవధిలోనే లక్షలాది మంది వీక్షించారు. వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహిళకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలని అంటుంటే, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏ పరిస్థితుల్లోనూ సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా స్పందించారు. వైరల్ వీడియోను కీలక ఆధారంగా పరిశీలిస్తున్నామని, అన్ని కోణాలలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మహిళ నుంచి కానీ, హోంగార్డు నుంచి కానీ ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మొత్తానికి కాన్పూర్లో నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు కారణం ఏమిటి, మహిళ ఆరోపణలో నిజమెంత అనేది ఇప్పుడు విచారణలో తేలనుంది.